మన దగ్గర కేఎంఎల్ డేటా ఏదైతే ఉందో ఆ కేఎంఎల్ డేటాని షేప్ ఫైల్ కింద కన్వర్ట్ చేయడం ఎట్లానో ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ QGIS ఓపెన్ చేసుకోండి. యాక్చువల్గా మీ దగ్గర DXF ఫైల్ ఉంటే DXF ఫైల్లోనే చేయండి, దాన్ని కన్వర్ట్ చేసుకొని. లేదు ఆల్రెడీ KML కన్వర్ట్ చేసేసుకున్నాము అంటే అది కన్వర్ట్ చేసుకొని దాన్ని ఎక్స్పోర్ట్ చేసుకోండి. న్యూ ఎంటీ ప్రాజెక్ట్ ఓపెన్ చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు మనం KML లేయర్ అనేది ఇందులో ఇంపోర్ట్ చేసుకోవాలి. సో మెనూ బార్లో లేయర్ అని ఉంటుంది. ఈ లేయర్లో యాడ్ లేయర్, ఒకవేళ మనం క్రియేట్ చేయాలంటే షేప్ ఫైల్ క్రియేట్ చేయాలంటే క్రియేట్ లేయర్ వెళ్తాం. యాడ్ లేయర్ ఆల్రెడీ KML డేటా అనేది వెక్టర్ డేటాలో ఉంది కాబట్టి దాన్ని యాడ్ లేయర్ కింద తీసుకొని యాడ్ వెక్టర్ లేయర్, వెక్టర్ లేయర్లో ఉంది కాబట్టి యాడ్ వెక్టర్ లేయర్. సోర్స్లో ఈ 3 డాట్స్ పైన క్లిక్ చేస్తే బ్రౌజ్, మనకి ఎక్కడ ఆ పాత్ ఎక్కడ ఉందనేది ఆ పాత్కి వెళ్తుంది. మీ ఫైల్ ఎక్కడుందో ఆ ఫైల్ బ్రౌజ్ చేసి దాన్ని సెలెక్ట్ చేయండి. ఓపెన్. లాస్ట్లో బాటంలో యాడ్ అని ఉంటుంది, క్లోజ్, యాడ్, హెల్ప్ అని ఉంటాయి, అందులో యాడ్ చేయండి. యాడ్ చేసినప్పుడు మనకి లేయర్స్ యాడ్ అవుతాయి. ఇందులో ఒక లేయర్ ఉండొచ్చు, 2 లేయర్స్ ఉండొచ్చు, 3 లేయర్స్ ఉండొచ్చు, అది అడుగుతుంది. అన్నీ మనం యాడ్ లేయర్ యాడ్ చేసుకోండి. మనకి ఏ లేయర్ కావాలంటే ఆ లేయర్ సెలెక్ట్ చేసైనా యాడ్ చేయొచ్చు, లేదంటే అన్నీ కంబైన్గా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ లేయర్. యాడ్ లేయర్ అనగానే మీకు లెఫ్ట్ సైడ్ లేయర్ ప్యానెల్లో కనిపిస్తుంది మనకి. క్లోజ్. ఇవంతా మనకి పాయింట్ లేయర్లో ఉంది. KML మన DXFలో ఎట్లా చేసామో పాయింట్ లేయర్, ఇందులో కూడా అట్లానే సేమ్. ఇంపోర్ట్ చేసుకోవడం వరకు ఒక్కటే చేంజ్, రిమైనింగ్ అంతా ప్రాసెస్ అంతా సేమే ఉంటుంది. అందులో ఎట్లా ఉందో ఇందులో కూడా అదే ప్రాసెస్. పాయింట్ లేయర్కి మనం కలర్ మారుస్తున్నాం. ప్రాపర్టీస్, సింగిల్ సింబల్స్, ఒక ఏదైతే కావాలనుకున్నామో అది సెలెక్ట్ చేయండి. చేస్తే మనకి మొత్తం పాయింట్స్ అన్ని విజిబుల్లో వచ్చాయి. ఇప్పుడు దీనికి బ్యాక్గ్రౌండ్ గూగుల్ ఎర్త్ యాడ్ చేస్తున్నాము. బేస్ మ్యాప్, గూగుల్ శాటిలైట్ హైబ్రిడ్, గూగుల్ వచ్చింది, బాటంలోకి తీసుకొచ్చేసేయండి. క్లియర్. మన పాయింట్స్ కరెక్ట్ ఎడ్జ్లు ఉన్నాయో లేదో అనేది మీకు క్లియర్గా తెలుస్తుంది. ఇదే డేటా కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది. ఓకే, ఇప్పుడు మనం ఒక పాలిగన్ లేయర్, మన DXFలో పాయింట్ లేయర్లో ఎలా పాలిగన్ లేయర్ క్రియేట్ చేసామో సేమ్ ఇక్కడ నుంచి సేమ్ ప్రాసెస్, ఇందులో ఇంకా చేంజ్ ఏమి ఉండదు, సేమ్ ప్రాసెస్. సో లేయర్లో ఒక లేయర్ క్రియేట్ చేస్తున్నాం కదా, పాలిగన్ లేయర్. క్రియేట్ లేయర్, న్యూ షేప్ ఫైల్ లేయర్. ఫైల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయకూడదు, బ్రౌజ్ చేసి ఒక ఫోల్డర్, ప్రతి షేప్ ఫైల్కి మనం ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే అందులో ఒక 6 ఫైల్స్ అనేది యాడ్ అవుతాయి కాబట్టి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేసి అందులోనే సేవ్ చేయాలి. ఏదైతే సర్వే నెంబర్ ఉందో ఆ సర్వే నెంబర్తో ఒక ఫోల్డర్ క్రియేట్ చేయండి. సేమ్ ఇదే ఫోల్డర్కి ఏ నేమ్ ఉందో అదే నేమ్ ఫైల్ నేమ్ ఇవ్వండి. ఫోల్డర్ ఓపెన్ చేసి అప్పుడు ఫైల్ నేమ్లో ఎంటర్ చేయండి. సేవ్. ఇక్కడ UTF-8 అనేది UTF-8 ఉండాలి. జామెట్రీ టైప్లో పాలిగన్, మనం పాలిగన్ చేస్తున్నాం కాబట్టి ఇది ప్రొజెక్షన్స్, ఆల్రెడీ ప్రొజెక్షన్స్ సెట్ చేయాలి. ఇక్కడ ఉంటుంది ప్రొజెక్షన్స్ 32644, దాన్నే సెలెక్ట్ చేసి ఓకే చేయండి. ఇక్కడ ప్రొజెక్షన్ సెట్ చేసి లేదు, మనకి ఆల్రెడీ చేయకుండా మనం స్టార్ట్ చేసాము. సో EPST ఇక్కడైనా మీరు క్లిక్ చేయొచ్చు. ప్రొజెక్షన్ సెట్ చేయాలంటే రైట్ సైడ్ కార్నర్లో కూడా, లేదంటే ప్రాజెక్ట్లోకి వెళ్ళి ప్రాపర్టీస్లోకి వెళ్ళి అక్కడైనా చేయొచ్చు. దీనిపైన క్లిక్ చేస్తే ఇలా విండో వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ మనం చేసి ప్రొజెక్షన్ సెట్ చేసి ఉంచాము కదా, దాన్ని సెలెక్ట్ చేసుకొని అప్లై అనగానే మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇప్పుడు మనం పాలిగన్ ఎడిటింగ్ చేయాలి అంటే టాగిల్ ఎడిటింగ్ అనేది ఆన్ చేయాలి. ఇక్కడైనా ఆన్ చేయండి, లేదంటే రైట్ క్లిక్ చేసి టాగిల్ ఎడిటింగ్, ఇది హైలైట్ అవుతుంది. యాడ్ పాలిగన్ ఫీచర్స్, దాన్ని క్లిక్ చేసి
మనం డ్రా చేసుకుంటాం. ఇక్కడ మనకి స్నాప్ అనేది ఆఫ్లో ఉంది. సో ఇది స్నాప్ బటన్. దీన్ని ఆన్ చేయండి. ఎనేబుల్ స్నాపింగ్ ఆన్ చేసి ఎక్కడి నుంచి అయితే మనం స్టార్ట్ చేయాలనుకుంటున్నామో జస్ట్ జూమ్ చేసి ఆ ప్లేస్ స్టార్ట్ చేసి నెక్స్ట్ 1 by 1 పాయింట్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి. ఎండ్ పాయింట్ దగ్గర రైట్ క్లిక్ చేస్తే క్లోజ్ అవుతుంది. క్లోజ్. ఒక పాలిగన్ వచ్చింది. అలాగే ఇంకొక పాలిగన్ డ్రా చేయాలంటే సేమ్ క్లిక్ స్టార్ట్ పాయింట్ నెక్స్ట్ ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని పాయింట్స్. ఇటువైపు కూడా మనం పాలిగన్కి డ్రా చేయాల్సి ఉంటుంది. రైట్ క్లిక్. ఓకే, 2 పాలిగన్స్ క్రియేట్ అయ్యాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క సర్వే నెంబర్, లేదు అంటే మొత్తం ఒకే హోల్ సర్వే నెంబర్ ఉండి అందులో సబ్ డివిజన్స్ ఉండొచ్చు. ఇది 2 సర్వే నెంబర్స్ అనుకుంటే దీనికి మనం ఆల్రెడీ ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్కి వెళ్తే మనం ఆల్రెడీ క్రియేట్ చేసింది ఒకటే వస్తుంది కదా. సో దీనికి యాడ్ చేసుకోవాలి. ఓపెన్ యాట్రిబ్యూట్ టేబుల్లో ఫీల్డ్స్ అన్నీ యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. మనం అందులో ఎలా చేసాము, డిఎక్స్ఎఫ్లో ఎట్లా చేసామో సేమ్ ప్రాసెస్లోనే ఇందులో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి. న్యూ ఫీల్డ్ యాడ్ చేయాలి. చేసి సేమ్ సర్వే నెంబర్ టెక్స్ట్ 10 మళ్ళీ సబ్ డివిజన్ టెక్స్ట్ 10 డిస్ట్రిక్ట్ టెక్స్ట్ 30. దీనికి సైజ్ పెంచాలి కాబట్టి సైజ్ పెంచండి. అగైన్ మండల్ టెక్స్ట్ 30 విలేజ్ టెక్స్ట్ 30. నెక్స్ట్ ఏరియా ఏరియాకి డెసిమల్ నెంబర్ రియల్. దీనిలో లెంత్ 10 ఓకే, ప్రెసిజన్ 2 ఓకే. క్రియేట్ అయ్యి ఇప్పుడు మనం క్రియేట్ చేసిన డేటా సేవ్ చేయాలి. ఫస్ట్ సేవ్ చేయండి. ఇక్కడ సేవ్ బటన్ క్లిక్ చేయాలి. టాగుల్ ఎడిటింగ్ పక్కనున్న సేవ్ బటన్ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఇందులో మన డేటా ఎంట్రీ ఏ సర్వే నెంబర్ ఏంటి అనేది ఇక్కడ మనం ఫస్ట్ 1 సెలెక్ట్ చేస్తే అది సెలెక్ట్ ఎల్లో కలర్లో మీకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తుంది. ఏ పాలిగన్ మనం సెలెక్ట్ చేస్తున్నామో, ఏ పాలిగన్ ఎడిట్ చేయాలనుకున్నామో ఆ పాలిగన్ ఇక్కడ క్లిక్ చేస్తే మీకు హైలైట్ అయ్యి ఎల్లో కలర్లో హైలైట్ అవుతుంది. సర్వే నెంబర్ 1 సబ్ డివిజన్ 1 నెక్స్ట్ ఓకే ఎంటర్ చేసాము. సేవ్. ఇక్కడ సర్వే నెంబర్ 2/1 సేమ్ డిస్ట్రిక్ట్ అన్ని సేమే కాబట్టి కాపీ పేస్ట్, Ctrl+C పేస్ట్, కాపీ పేస్ట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏరియా క్యాలిక్యులేషన్. ఏరియా క్యాలిక్యులేషన్ చేసినప్పుడు ఏదైతే పాలిగన్స్ ఉన్నాయో అవి హైలైట్ అయ్యి సెలెక్ట్ అయ్యి ఉండొద్దు. దాన్ని డీసెలెక్ట్ చేయండి. డీసెలెక్ట్ చేస్తే అంతా ఎల్లో కలర్ మారిపోయి డీసెలెక్ట్ అయి ఉంటుంది. దీన్ని ఇప్పుడు మనం ఏరియా క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చు. లేదు అంటే ఏదైతే సెలెక్ట్ చేస్తామో ఓన్లీ ఆ ఫీల్డ్కి మాత్రమే ఏరియా వస్తుంది. ఇది ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్. అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఫీల్డ్. మనకి ఏ ఫీల్డ్లో చేయాలనుకుంటున్నామో ఆ ఫీల్డ్ సెలెక్ట్ చేయండి. ఏరియా, జియోమెట్రీ, $, డబుల్ క్లిక్
చేస్తే ఇక్కడ వస్తుంది. వచ్చిన తర్వాత ఓకే, ఇక్కడ మనకి ఏరియా వచ్చేసింది. ఇప్పుడు మనం ఆల్రెడీ సెట్ చేయలేదు కాబట్టి స్క్వేర్ మీటర్స్లో వచ్చింది ఇది. ఒకవేళ మనకు కావాలి చేంజ్ అవ్వాలి ఏకర్స్లో కావాలి అనుకుంటే ప్రాపర్టీస్కి వెళ్ళి సేవ్, క్లోజ్, ప్రాపర్టీస్. అందుకే ఫస్టే సెట్ చేసుకోవాలి ఇది. జనరల్ ఏరియాలో ఏకర్స్, అప్లై, ఓకే. మళ్ళీ ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్కి వెళ్ళండి. ఓపెన్ అట్రిబ్యూట్ టేబుల్ ఇది ఆటోమేటిక్గా అయితే రాదు, మళ్ళీ మనం జనరేట్ చేయాలి. ఓపెన్ ఫీల్డ్ క్యాలిక్యులేటర్, అప్డేట్ ఎగ్జిస్టింగ్ ఏరియా, సేమ్ జామెట్రీ, డాలర్ ఏరియా, ఓకే. ఇప్పుడు ఏకర్స్లోకి మనకు కన్వర్ట్ అయ్యి వచ్చింది. సేవ్. మనకి ఈ ఐడి అనేది అవసరం లేదు కాబట్టి దాన్ని డిలీట్ చేసేద్దాము. ఆ ఫీల్డ్ ఐడి ఏదైతే ఇక్కడ మనం సెలెక్ట్ చేస్తామో డిలీట్ అయిపోతాయి. సో చూసుకొని సెలెక్ట్ చేయాలి. ఓకే, సేవ్, క్లోజ్. ఇప్పుడు ఇదంతా ఒక షేప్ ఫైల్ అయింది. ఈ షేప్ ఫైల్ని మనం ఒక్కసారి చూద్దాము. ఇది ఏంటంటే 2 సర్వే నెంబర్స్కి సంబంధించిన షేప్ ఫైల్. ఇప్పుడు మనం ఇండివిజువల్ ఇందులోనే 2 సర్వే నెంబర్స్ ఇంపోర్ట్ చేసుకున్నాం కాబట్టి, సర్వే చేసాం కాబట్టి దానిలో ఇంపోర్ట్ చేసి సర్వే నెంబర్ వైజ్ మన పాలిగన్ క్రియేట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఈ డేటాని ఈచ్ సర్వే నెంబర్కి మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి. అంటే ఇది ఏదైతే ఉందో టాగ్లెటింగ్ ఆన్ చేసి ఇక్కడ మనకి పైన కర్సర్ మూవ్మెంట్ చూడండి, సెలక్షన్ టూల్ అనేది ఉంటుంది. ఏరో వచ్చి ఈ సెలక్షన్ టూల్ క్లిక్ చేసి ఇక్కడ సెలక్షన్ టూల్ బార్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మనకి ఏదైతే ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నామో సర్వే నెంబర్ది ఆ సర్వే నెంబర్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి అది ఏ సర్వే నెంబర్ అనేది మనకి ఎట్లా తెలుస్తుంది, డిస్ప్లే ఉంటేనే తెలుస్తుంది. సో ఈ సర్వే నెంబర్స్ ఫస్ట్ డిస్ప్లే చేసుకోండి. ఏ సర్వే నెంబర్ ఏంటి అనేది డిస్ప్లే చేయాలంటే ఆ లేయర్కి వెళ్ళి లేయర్లో క్లిక్ చేసి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్. ఇంతకుముందు మనం కలర్ చేంజ్ చేయాలన్నా సాలిడ్ లేకుండా మనం అవుట్లైన్ చేయాలి అనుకుంటే సింబాలజీలో చేస్తున్నాం. సో దాన్ని కూడా అవుట్లైన్ చేసేసి ఫస్ట్ అప్లై, మనకి ఓన్లీ అవుట్లైన్ వస్తుంది. అవుట్లైన్ చేసిన తర్వాత మనకి డిస్ప్లే నెంబర్, సర్వే నెంబర్ డిస్ప్లే కావాలి. లేబుల్, ఇక్కడ సింబాలజీ క్రిందనే లేబుల్స్ అని ఉంటుంది. లేబుల్స్ క్లిక్ చేసి నో, ఈ పైన నో లేబుల్స్ దగ్గర సింగిల్ లేబుల్, అంటే ఒక సింగిల్ సర్వే నెంబర్ అయితే సర్వే నెంబర్ ఏదైతే అది మనకి యాడ్ అవుతుంది అందులోకి. ఇక్కడ వాల్యూ ఉంది కదా, వాల్యూ దగ్గర మనం ఏం డిస్ప్లే చేయాలనుకుంటున్నామో దాన్ని సెలెక్ట్ చేయండి. మనం సర్వే నెంబర్, అప్లై, మీకు సర్వే నెంబర్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కలర్ మార్చుకోవాలి. బ్లాక్లో ఉంది కాబట్టి మనకు అక్కడ కనిపించకపోవచ్చు. విజిబుల్ కలర్ పెట్టుకోండి. అప్లై. ఈ 1, 2 అనేది వచ్చింది. మన సైజ్ పెంచాలి అనుకుంటే ఇక్కడ సైజ్ ఆప్షన్ ఉంది, సైజ్ పెంచుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం ఈ పార్సిల్ సెలెక్ట్ చేసాం అంటే 1 సర్వే నెంబర్ని మనం ఎక్స్పోర్ట్ చేయాలనుకుంటున్నాం. ఆ పార్సిల్ని మనం ఒక ఫైల్ కింద క్రియేట్ చేసి దాన్ని అప్లోడ్ చేస్తాం. లేయర్ పైన క్లిక్ చేసి రైట్ క్లిక్, ఎక్స్పోర్ట్, రైట్ క్లిక్ చేసి ఎక్స్పోర్ట్, సేవ్. ఇంతకుముందు మనం మొత్తం ఫైల్ చేయాలి అనుకునేటప్పుడు సేవ్ ఫీచర్ యాజ్ అని చేస్తున్నాం. అంటే టోటల్ ఉన్న ఫైల్లో ఆ లేయర్లో ఉండే డేటా అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. ఇప్పుడు మనకేంటి ఓన్లీ సెలెక్టెడ్ మాత్రమే ఎక్స్పోర్ట్ చేయాలి. అందులో 1, 2 ఉన్నాయి కానీ 1, 2 మనకు వద్దు, ఓన్లీ 1 మాత్రమే ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. సో సేవ్ సెలెక్టెడ్ ఫీచర్ యాజ్ సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. అంటే ఓన్లీ ఆ సెలెక్ట్ చేసింది మాత్రమే మనకి ఎక్స్పోర్ట్ అవుతుంది. ఫార్మేట్లో షేప్ ఫైల్ కాబట్టి ESRI షేప్ ఫైల్.
ఫైల్ నేమ్ ఇక్కడ ఎంటర్ చేయొద్దు. బ్రౌజ్ చేసి మనం ఎక్కడైతే అనుకుంటున్నామో అక్కడ పాత్ ఇవ్వండి. న్యూ ఫోల్డర్ 1 సర్వే నెంబర్ కాబట్టి అది 1 సెలెక్ట్ చేసి సేమ్ నేమ్ ఫైల్ ఓపెన్ చేసి సేమ్ నేమ్తోనే మనం సేవ్ చేయాలి. ఫైల్ నేమ్లో సేమ్ నేమ్ ఎంటర్ చేయండి. సేవ్. ఇక్కడ ప్రొజెక్షన్ ఒకసారి చెక్ చేయండి సేమ్ ఉందో లేదో అనేది. సేమ్ మనకి కావాల్సిన ప్రొజెక్షన్ ఉంటే ఓకే. ఓకే, ఇప్పుడు మనకి ఇదొక్కటి సెపరేట్ ఫైల్ వచ్చింది. ఇప్పుడు ఒక్కసారి ఆ ఫోల్డర్కి వెళ్ళి చెక్ చేద్దాము. 1 మళ్ళీ ఇందులో మనకు ఆ 6 ఫార్మాట్స్ వచ్చాయా లేదా చెక్ చేయండి. వచ్చాయి కదా. .cpg, .dbf, .prj, .qmd ఈ 2, .shp, .shx ఈ 2 ఫైల్స్, టోటల్ 6 ఫైల్స్. ఈ 6 ఫైల్స్ మనకి అప్లోడ్ చేయాలంటే జిప్ ఫైల్ ఈ 6 ఫైల్స్ ఉండాలి ఖచ్చితంగా. ఇప్పుడు దీన్ని జిప్ రైట్ క్లిక్ చేసి కంప్రెస్ టు జిప్, మనకి జిప్ ఫైల్ వస్తుంది. ఈ ఫైల్ని మీరు పోర్టల్లో భూభారతి పోర్టల్లో అప్లోడ్ చేయండి. ఇప్పుడు అలానే సేమ్ సెకండ్ ఇది కూడా మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేసుకోవచ్చు. ఎక్స్పోర్ట్ చేసుకొని దాన్ని సర్వే నెంబర్ 2 అని పెట్టి అప్లోడ్ చేయండి. అది కూడా మొత్తం కంప్లీట్గా మీరు మొత్తం చేయాలి అనుకుంటే మొత్తం డ్రా చేసి కంప్లీట్గా దాన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇలా మొత్తం డ్రా చేసిన తర్వాత ఇండివిజువల్గా కూడా ఫైల్ ఎక్స్పోర్ట్ చేసుకొని ఇండివిజువల్గా సేవ్ చేసుకొని దాన్ని మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు. సేమ్ ఇట్లానే ఇప్పుడు మనం ఇది పాయింట్ డేటా కదా, లైన్ డేటా కూడా మనం KML నుంచి ఉంటే ఆ లైన్ డేటా కూడా డౌన్లోడ్ చేసి మనము DXF లైన్ డేటా ఎట్లా చేసామో ఓన్లీ ఇంపోర్ట్ మాత్రమే చేంజ్, రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్ ఉంటుంది.